తత్వం యాథార్థ్యే బ్రహ్మణి అనే మాట ప్రకారంగా చెప్పుకుంటున్నాం. అది తెలిసినవాడు ఏంటి చెప్తాడు గురువు అంటే, ఏ జ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. ఆ గురువిచ్చే జ్ఞానం ఎలాంటిదంటే, దేనిని తెలుసుకుంటే పునర్మోహం నయాస్యసి, మళ్ళీ వ్యామోహంలో పడవో దాన్ని చెప్తాడు గురువు. ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. అటువంటి వాడు ఆ జ్ఞాన ప్రభావంతో సమస్త ప్రాణులను తనలో చూడగలడు. చివరికి సచ్చిదానందమైనటువంటి ఆ పరమాత్ముని నాలో చూడగలడు అని. దీని అర్థం ఏంటంటే, ఇందాక చెప్పిన ప్రారంభ వాక్యం తెచ్చుకోవాలి. అన్నిటిలోనూ ఆత్మవస్తువుని చూస్తున్నాడు ఇక్కడ. హరియట, హరుడట, నరుడట, సురలట, అఖిలాండ కోటులట, అందరిలోనూ పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా తెలుసుకోవే అన్నారు త్యాగయ్య.